భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం తొలి ఏకీకృత సామ్రాజ్యంగా పేరొందింది. ఈ వంశానికి చెందిన అశోకుడు తొలి చక్రవర్తిగా పేరు పొందాడు. మౌర్యులు సుమారు 500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని సమర్థవంతంగా పాలించారు. దేశ చరిత్ర, సంస్కృతికి ఎనలేని సేవలు చేశారు. అప్పటి రాజులు చేసిన పరిపాలనా విధానాలు నేటికీ కొనసాగుతున్నాయంటే వారి పాలన ఎంత గొప్పదో తెలుస్తుంది. మౌర్యుల పరిపాలనా విధానాలు, రాజకీయ చరిత్ర, సాంఘిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులు మొదలైన అంశాలపై పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవగాహన చాలా అవసరం. రాజకీయ చరిత్ర చూసుకున్నట్లయితే మౌర్య సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 321లో చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. ఆయన మరణానంతరం బిందుసారుడు, అశోకుడు వంటి మొదలైన రాజులు పరిపాలించారు. చివరిగా బృహద్రథుడు మరణానంతరం మౌర్య సామ్రాజ్యం అంతమైంది. క్రీస్తుపూర్వం 184లో పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుడిని ఓడించాడు. దీంతో మౌర్య సామ్రాజ్యం అస్తమించి శుంగవంశ పాలన ప్రారంభమైంది. చంద్రగుప్త మౌర్యుడు వంశ మూల పురుషుడు మరియు వంశస్థాపకుడుగా చెప్పుకుంటారు. చంద్రగుప్త మౌర్యుడిని చరిత్రకారులు క్రీస్తుపూర్వం 321 నుంచి 297 వరకు రాజ్యపాలన చేశాడని పేర్కొంటారు. ఇతడి ప్రభావం, పరిపాలన, వంశస్థాపన గురించి అప్పటి బౌద్ధ సాహిత్యంలో ఎక్కువ వివరాలు ఉన్నాయి. చంద్రగుప్తుడు మురా అనే స్త్రీకి జన్మించాడని, అందువల్లే అతని వంశానికి మౌర్య వంశం అనే పేరు వచ్చిందని చరిత్రకారులు వివరించారు. విశాఖదత్తుడు రచించిన ముద్రా రాక్షసం గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు తక్కువ కులానికి చెందినవాడని ఉంది. పాటలీపుత్ర వీధుల్లో రాసక్రీడ ఆడుతున్న చంద్రగుప్తుని చూసిన కౌటిల్యుడు అతన్ని గొప్ప యోధుడిగా భావించాడు. కౌటిల్యుడి సాయంతోనే చంద్రగుప్తుడు మౌర్య రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుడు అనేక దండయాత్రలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుని విజయాలలో అత్యంత ప్రధానమైనది చివరి నందవంశపు రాజైన ధననందుని ఓడించి మగధను ఆక్రమించడం. గ్రీకు పాలకుడైన సెల్యూకస్ నికేటర్ను ఓడించి వాయువ్య భారతదేశంపై ఆధిపత్యం సాధించడం. సెల్యూకస్ నికేటర్ తన కుమార్తె అయిన హెలీనాను చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. మెగస్తనీస్ను గ్రీకు రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి సెల్యూకస్ నికేటర్ పంపాడు. మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథం అప్పటి చరిత్రకు ఆధారంగా ఉంది. చంద్రగుప్త మౌర్యుడు తన చివరి పాలనా కాలంలో జైన మతాన్ని స్వీకరించి కర్ణాటకలోని శ్రావణ బెలగల వద్ద సల్లేఖన వ్రతం ఆచరించి మరణించాడు. గుజరాత్లోని కతేవాడ ప్రాంతంలో పుష్యగుప్తుడి ఆధ్వర్యంలో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు. తదనంతరం వచ్చిన బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుడి తర్వాత అతడి కుమారునిగా రాజ్యపాలనకు వచ్చాడు. అతడికి అమిత్రగాత, అమిత్రోకేటస్ అనే బిరుదులు ఉన్నాయి. బిందుసారుడు 2 సముద్రాల మధ్య ఉన్న భూభాగాన్నంతా జయించాడని టిబెట్ చరిత్రకారుడైన తారానాథ్ పేర్కొన్నాడు. ఇతడి సామ్రాజ్యం దక్షిణ మైసూరు వరకు విస్తరించి ఉంది. ఇతడి కాలంలో సిరియా రాయబారి డెమోకస్ భారతదేశాన్ని సందర్శించాడు. తన రాజ్యానికి తియ్యటి మద్యం, ఎండిన అత్తిపళ్ళు, ఒక తర్కవాదిని పంపమని సిరియా రాజైన మొదటి ఆంటియోకస్ను బిందుసారుడు కోరాడు. ఈయన అజీవక మత శాఖను ప్రోత్సహించాడు. ఈ మతానికి చెందిన పింగళ వత్సలుడు బిందుసారుడి ఆస్థానంలో జ్యోతిష్యుడిగా ఉన్నాడు. ఇతడు అశోకుడు గొప్ప చక్రవర్తి అవుతాడని చెప్పాడు. తదనంతరం వచ్చిన అశోకుడు బిందుసారుడు కుమారుడు రాజ్యపాలనకు రావడం జరిగింది. ఇతడు క్రీస్తుపూర్వం 273లోనే రాజైనప్పటికీ పట్టాభిషేకం 268లో జరిగింది. అశోకుడు 273 నుంచి 232 క్రీస్తుపూర్వం వరకు పాలించాడు. ఈయన దేవానాం ప్రియదర్శి లాంటి బిరుదులతో ప్రసిద్ధి చెందాడు. 1915లో బయటపడిన మస్కీ శాసనంలో రాణ్య అశోక్ అనే పేరు ఉంది. మస్కీ శాసనాన్నే కనగనహల్లి శాసనంగా కూడా పేర్కొంటారు. బిందుసారుడు రాజుగా ఉన్న సమయంలో అశోకుడు మొదట ఉజ్జయినికి, తర్వాత తక్షశిలకు గవర్నర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే అతడు తక్షశిలలో జరిగిన ప్రజా తిరుగుబాటును అణచివేశాడు. అశోకుడు క్రీస్తుపూర్వం 261లో కళింగ యుద్ధాన్ని చేశాడు.
అప్పటి కళింగ పాలకుడైన అనంత పద్మనాభుణ్ణి ఓడించి కళింగను ఆక్రమించాడు. అశోకుని యొక్క 13వ శిలాశాసనము, దీన్ని తౌల శాసనము లేదా జౌగడ శాసనం అని కూడా అంటారు, కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది. దీని తర్వాతే అశోకుడు ఇకపై యుద్ధం చేయరాదని పరిత్యజించి ఏకైక పాలకుడయ్యాడు. అశోకుడే అని చరిత్రకారులు కూడా చెబుతారు. బౌద్ధమత సేవ. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఈయన గురువుగా ఉపగుప్తుణ్ణి పేర్కొంటారు. ఈయన బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు బబ్రూ శాసనంలో ఉంది. బౌద్ధమత ప్రచారం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రులను సింహళ దేశము ప్రస్తుత శ్రీలంకకు పంపి మత ప్రచారం చేయించాడు. సోన, ఉత్తర అనేవారిని బర్మాకు పంపించాడు. అశోకుడు బౌద్ధమత వ్యాప్తికి క్రీస్తుపూర్వం 250లో మొగలిపుత్త తిస్స అధ్యక్షతన పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. ఈ సమావేశంలో త్రిపీఠకాల్లో ఒకటైన అభిధమ్మ పీఠకాన్ని సంకలనం చేశారు. రాజ్యమంతా సుమారు 84,000 బౌద్ధ స్తూపాలు వేయించాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న సాంచీ స్తూపము, ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ స్తూపాలను అశోకుడు వేయించాడు. భారత జాతీయ చిహ్నమైన సింహతలాటం సారనాథ్ స్తూపం నుంచే స్వీకరించారు. ధమ్మ సిద్ధాంతము. అశోకుడు ప్రచారం చేసిన నైతిక నియమాలను ధమ్మ సిద్ధాంతంగా పేర్కొంటారు. ఇది ఒక కొత్త జీవన విధానంగా ప్రచారం చేశాడు. ధమ్మ సిద్ధాంతాల ప్రచారం కోసం అశోకుడు ధర్మ మహామాతృల అనే ప్రత్యేక ఉద్యోగులను నియమించినట్లు 5వ ప్రధాన శిలాశాసనం పేర్కొంటుంది. ఇందులోని అంశాలు ఎంతో విశాలమైనవి, మానవీయమైనవి, ప్రజాజీవనంలో శాంతి భద్రతలు, చట్టాలను గౌరవించడానికి ఈ విధానం ఎంతో తోడ్పడింది. జంతు బలులు, జాతరలను నిషేధించాడు అని ప్రధాన శిలాశాసనమైనటువంటి 1వ శాసనం తెలియజేస్తుంది. సామాజిక సంక్షేమం అందించాలని, బ్రాహ్మణులు, శ్రామికుల పట్ల ఉదారత చూపాలని, అహింసను పాటించాలని, సేవకులు, బందీలను మానవతా దృక్పథంతో చూడాలని అశోకుడు తన ధమ్మ సిద్ధాంతంలో పేర్కొన్నాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని రాజ్యమతంగా చేసినప్పటికీ పరమత సహన విధానాన్ని అనుసరించాడు. అజీవక మతస్థులకు అనేక దాన ధర్మాలు చేశాడు. కేంద్రీయ పాలన సుస్థిరంగా కొనసాగించడానికి, రాజకీయ ఐక్యతను కాపాడుకోవడానికి, అన్ని మతశాఖల మద్దతును పొందడానికి అశోకుడు ఈ ధమ్మ సిద్ధాంతాన్ని అవలంబించాడని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అశోకుడి ధమ్మ సిద్ధాంతం ఒక విశ్వమతమని ఆర్ఎస్ త్రిపాఠి అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు. ఆర్జీ భండార్కర్ అనే భారతీయ చరిత్రకారుడు అశోకుడి ధమ్మ విధానం ఒక లౌకిక బౌద్ధమతమని పేర్కొన్నాడు. అందువల్లే ధమ్మ విధానం ఒక నూతన సిద్ధాంతంలా కాకుండా ఒక జీవన విధానంగా పేరొందింది. ఇతర అంశాలు చూసుకున్నట్లయితే అశోకుడు గొప్ప పరిపాలనా దక్షుడు, భవన నిర్మాతగా పేరొందాడు. అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాడు. రాజ్యమంతా రహదారులు వేయించి 2 వైపులా చెట్లు నాటించాడు. బావులు తవ్వించి సత్రాలను కట్టించాడు. విదేశీయులతో కూడా స్నేహపూర్వక ఒప్పందాలు చేసుకున్నాడు. సిరియా, ఈజిప్ట్, సింహళం లాంటి విదేశీ దేశాలు తమ రాయబారులను అశోకుడి ఆస్థానానికి పంపారు. కాశ్మీర్లోని శ్రీనగర్ను అశోకుడే నిర్మించినట్లు కల్హణుడి యొక్క రాజతరంగిణి గ్రంథం పేర్కొంది. మరి అట్లాంటి మౌర్య సామ్రాజ్యం ఏ విధంగా పతనం చెందింది? అశోకుడి తర్వాత అతడి వారసులైన కునాలుడు, జలౌకుడు, దశరథుడు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించారు. చివర మహురు చక్రవర్తి అయిన బృహద్రథుడిని అతడి మంత్రి అయినటువంటి పుష్యమిత్ర సింగుడు ఓడించి శుంగవంశాన్ని స్థాపించాడు. దీంతో మౌర్య సామ్రాజ్య పతనమైంది. అశోకుడి అనంతరం బలహీన పాలకులు రాజులు కావడం వల్ల సామ్రాజ్యం పతనమైంది. ముఖ్యంగా అశోకుడి విధానాలే సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమని ఆధునిక చరిత్రకారులు వ్యాఖ్యానించారు. జంతు బలులు నిషేధించడం, బ్రాహ్మణుల ప్రత్యేక హక్కులను నిలిపివేయడం, బౌద్ధ మతాన్ని రాజ్యమతంగా చేయడం లాంటి కారణాలతో బ్రాహ్మణులు ఎదురు తిరిగారని, కాబట్టి బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శుంగుడు తర్వాతి కాలంలో మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం అయ్యాడని చరిత్రకారులు భావించారు. అది పూర్తిగా సత్యం కాదు. ఎందుకంటే అశోకుడు తన ధమ్మ విధానంలో బ్రాహ్మణుల పట్ల ప్రత్యేక ఆదరణ చూపాలని, గౌరవించాలని పేర్కొన్నాడు. అశోకుని అనంతరం వచ్చిన పాలకుల బలహీనతే సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ బలహీనమైంది. దీంతో సామంత పాలకులు స్వతంత్రులయ్యారు.
సామ్రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించడం వల్ల బలహీనపడింది. దీంతో వాయువ్యం నుంచి గ్రీకులు, దక్షిణం నుంచి శాతవాహనులు దండయాత్ర చేశాడు. అశోకుడు నియమించిన ధర్మ మహామాత్రులు అనంతర కాలంలో సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్ల మౌర్య సామ్రాజ్యం పతనం చెందింది. రాజప్రతినిధుల్ని, స్థానిక అధికారుల్ని నియమించడంలో సరైన విధానాలు పాటించకపోవడం కూడా పతనానికి కారణమైంది. మరి అటువంటి మౌర్య యుగం యొక్క విశేషాలు చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్రలోనే తొలి విశాల సామ్రాజ్య నిర్మాతలుగా మౌర్యులు పేరు పొందారు. వీరు సమర్థవంతమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. మౌర్యుల కాలంలో అనుసరించిన పాలనా విధానాలే నేటికీ కొనసాగడం విశేషం. వీరు ఆర్థిక, సామాజిక రంగాల్లో అనేక నూతన విధానాలను అమలు చేశారు. ముఖ్యంగా భారతదేశ వాస్తు, కళారంగాల అభివృద్ధికి నాంది పలికారు. అప్పటి సమకాలీన సాహిత్యము, శాసనాల్లో మౌర్యులు చేసిన విశేష సేవలకు సంబంధించిన వివరణ ఉంది. పరిపాలనా సంస్కరణలు. మౌర్యులు కేంద్రంలో ఉన్నత స్థాయి కేంద్రీకృత విధానాలను అనుసరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఆహారాలు, విషయాలు, గ్రామాలు మరియు విభజించడం జరిగింది. కేంద్ర పాలనలో చక్రవర్తి సర్వాధికారి, నిరంకుశ పాలన, కేంద్రీకృత విధానాలను అమలు చేసినప్పటికీ ప్రజా సంక్షేమం కోసం వీరు ప్రాజ్ఞ, నిరంకుశ పాలన కొనసాగించారు. చక్రవర్తికి పరిపాలనలో సహాయం కోసం వివిధ స్థాయిల్లో ఉన్న మంత్రులు లేదా తీర్థులు ఉండేవారని కౌటిల్యుడి అర్థశాస్త్రం వివరిస్తుంది. సన్నిదాత, సమాహర్త, దండపాల, అక్షపట్లిక లాంటి అనేక మంది మంత్రుల పేర్లు అప్పటి శాసన సాహిత్యాలకు సంబంధించిన ఆధారాల్లో లభ్యమయ్యాయి. మౌర్య సామ్రాజ్యంలో అనేక పరిపాలనా శాఖలు ఉండేవని, ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు నిర్దిష్టమైన అధికారాలను చెలాయించేవారని విఏ స్మిత్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. మౌర్యులు కేంద్ర పాలనతో పాటు రాష్ట్ర, స్థానిక పాలనా విధానాల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. అప్పట్లో రాష్ట్రాలను ఆహారాలు లేదా ప్రాంతాలుగా పిలిచేవారు. రాజవంశీయులు లేదా యువరాజులు రాష్ట్ర పాలకులుగా నియమితులయ్యేవారు. వారిని ఆర్యపుత్రులు లేదా గవర్నర్లుగా పేర్కొనేవారు. బిందుసారుడి పాలనా కాలంలో అశోకుడు మొదట ఉజ్జయినికి, తర్వాత తక్షశిలకు పాలకుడిగా నియమితులయ్యారు. సరిహద్దు ప్రాంతాలలోని రాష్ట్రాలకు కుమారామాత్యులు అనే అధికారులు నియమించారు. సమర్థులు, మంచివారిని రాష్ట్రపాలకులుగా నియమించేవారు. కేంద్ర రాష్ట్ర పాలనలో సమాచారాన్ని అందించడానికి గూఢాచార వ్యవస్థ ఉండేది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మౌర్యుల కాలం నాటి గూఢాచారుల గురించి ప్రస్తావించాడు. మౌర్యులు స్థానిక, నగర పాలనలో అనేక పరిపాలనా మార్పులు తీసుకొచ్చారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో స్థానిక పాలన బాగా వృద్ధి చెందింది. పాటలీపుత్ర లాంటి నగరాల్లో మున్సిపల్ పాలనా వ్యవస్థ ఉండేది. నగర పాలనకు నాగరికుడు, నగరాధ్యక్షుడు అనే అధికారి ఉండేవాడు. కౌటిల్య అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా గ్రంథాల్లో అప్పటి నగరపాలన గురించి అనేక విశేషాలు ఉన్నాయి. నగరపాలనకు 30 మంది సభ్యులతో కూడిన సంఘం పనిచేసేది. వారు ప్రధాన శాఖలుగా ఏర్పడి నగరపాలనలో ఆయా విధులను నిర్వర్తించేవారు. ప్రతి జిల్లాను 4 భాగాలుగా చేసి స్థానికుడు అనే అధికారిని నియమించారని కౌటిల్యుడు తెలిపాడు. పాలనలో చివరి భాగం అయిన గ్రామం గ్రామాధికారిగా గ్రామని ఉండేవాడు. 10 గ్రామాలకు కలిపి గోపుడు అనే అధికారి ఉండేవాడు. ఈ విధంగా మౌర్యుల కాలంలో స్థానిక పాలన సమర్థవంతంగా కొనసాగింది. న్యాయపాలన గురించి చూసుకున్నట్లయితే మౌర్యుల కాలంలో కౌటిల్యుని అర్థశాస్త్రము, మెగస్తనీస్ ఇండికా గ్రంథాల్లో అప్పటి న్యాయపాలన గురించిన అంశాలు ఉన్నాయి. రాజే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. న్యాయపాలనలో మహామాత్రులు అనే న్యాయమూర్తులు సహాయపడేవారు. జిల్లా స్థాయిలో న్యాయపాలన కోసం రజ్జుకులను నియమించేవారు. గ్రామ స్థాయిలో గ్రామ పెద్దలు తీర్పుల్ని ఇచ్చేవారు. మౌర్యుల కాలంలో సివిల్, క్రిమినల్ వివాదాలను పరిష్కరించేందుకు వేర్వేరు న్యాయస్థానాలు ఉండేవి. సివిల్ న్యాయస్థానాలను ధర్మస్థీయ, క్రిమినల్ న్యాయస్థానాలను కంటక శోధక అని పిలిచేవారు. సివిల్ న్యాయమూర్తులను వ్యవహారిక, క్రిమినల్ న్యాయమూర్తులను ప్రతిష్ఠ అనేవారు. మౌర్యుల కాలంలో శిక్షాస్మృతి కఠినంగా ఉండేదని విఏ స్మిత్ అనే చరిత్రకారుడు పేర్కొన్నారు. వీరి సైనిక పాలన చూసుకున్నట్లయితే సైనిక వ్యవస్థ గురించి సాహిత్య ఆధారాలు పేర్కొన్నాయి. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో అప్పటి సాయుధ దళాలను 3 ప్రధాన వర్గాలుగా విభజించాడు. మొదటిది వారసత్వ దళాలు, రెండోది వేతన దళాలు, మూడోది కార్పొరేషన్ల దళాలు. సైనిక విషయాలను చూడడానికి 30 మంది సభ్యులతో కూడిన 6 కమిటీలు పనిచేసేవని,
మెగస్తనీస్ పేర్కొన్నాడు. కేంద్ర స్థాయిలో సైనిక వ్యవహారాల పరిశీలనకు మహాసేనాని ఉండేవాడు. చతురంగ బలాలైన పదాతి, అశ్విక, గజ, రథదళాలు యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించేవి. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో 6 లక్షల కాల్బలం, 30,000 అశ్విక దళం, 9,000 గజదళం, 8,000 రథబలం ఉన్నట్లు గ్రీకు రచనలు పేర్కొన్నాయి. మౌర్యులు గూఢచార వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారం అప్పటి గూఢచార వ్యవస్థలో సంతక్, సంచార అనే 2 విభాగాలు ఉండేవి. ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండే గూఢచారులను సంతక్, సంతరంజకులు అని, వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రహస్య సమాచారం సేకరించే వారిని సంచార అని పిలిచేవారు. వీరే కాకుండా ప్రజాభిప్రాయాన్ని రాజుకులు నివేదిక రూపంలో అందించడానికి పులిషానులు, పతివేదకులు అనే ఉద్యోగులు ఉండేవారు. సాంస్కృతిక వికాసం చూసుకున్నట్లయితే మౌర్యులు భాష, సాహిత్యము, వాస్తుకళా రంగాలను ఎంతో అభివృద్ధి చేశారు. వీరి కాలంలో సంస్కృతం రాజభాషగా ఉండేది. కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని సంస్కృత భాషలోనే రాశాడు. అశోకుడి శాసనాల్లో ప్రాకృత భాషను ఎక్కువగా వాడారు. అశోకుడి శాసనాల్లోని బ్రహ్మీ లిపిని జేమ్స్ ప్రిన్సిప్ అధ్యయనం చేశాడు. దేశీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ సాహిత్యాన్ని రచించారు. మౌర్యుల కాలంలో మెగస్తనీస్ గ్రీకు భాషలో రాసిన ఇండికా గ్రంథము వారి చరిత్రకు ప్రధాన ఆధారంగా ఉంది. తక్షశిల ప్రధాన విశ్వవిద్యాలయంగా ప్రఖ్యాతి చెందింది. మౌర్యుల కాలంలో విద్య, సారస్వతాలు అభివృద్ధి చెందాయి. అశోక స్తంభాలు, రాతి ఫలకాలు, పాటలీపుత్ర లాంటి నగరాలను పరిశీలిస్తే అప్పటి వాస్తు కళారంగాల అభివృద్ధికి తెలుస్తుంది. మధుర, చోనార్ ప్రాంతాల్లో లభించే ఇసుకరాయితో అశోక స్తంభాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. భారతదేశంలో తొలి రాతి కట్టడాలు మౌర్యుల కాలానికి చెందినవే. పాటలీపుత్ర నగర నిర్మాణము, కోటగోడల నిర్మాణ కౌశలం గురించి మెగస్తనీస్ ఇండికాలు, సోమదేవసూరి రచించిన కథా సరిస్సాగరంలో ఎన్నో వివరాలు ఉన్నాయి. అశోక స్తంభాలలోని శిల్ప కళా నైపుణ్యము, ఫలకము, పద్మము, ధర్మచక్రము, పూర్ణకుంభం లాంటి ఆకృతులు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. సాంచి, సారనాథ్ స్తూపాలు అశోకుడి కాలంలోనే వేశారు. సారనాథ్ స్తంభం నుంచే భారత జాతీయ చిహ్నమైన లయన్ క్యాపిటల్ సింహతలాటమును స్వీకరించారు. అప్పటి శిల్పకళ ఎంతో మహోన్నతమైనదిగా కీర్తి పొందింది. సాంఘిక పరిస్థితులు చూసుకున్నట్లయితే మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథంలో అప్పటి సాంఘిక పరిస్థితులు వివరించారు. అప్పటి సమాజంలో 7 ప్రధాన కులాలు, వర్గాలు ఉండేవి. తత్వవేత్తలు, వ్యవసాయదారులు, సైనికులు, పశుపాలకులు, వృత్తి కళాకారులు, న్యాయాధిపతులు, సలహాదారులు అనే 7 ప్రధాన కులాలు, వర్గాలు ఉండేవని ఇండికా గ్రంథం పేర్కొంది. సమాజంలో బ్రాహ్మణ కులానికి, తత్వవేదాలకు అధిక ప్రాధాన్యం ఉండేది. వీరి తర్వాత వృత్తి కళాకారులకు ఎక్కువ హోదా ఉండేది. బ్రాహ్మణులు, క్షత్రియులను ద్విజులుగా భావించేవారు. బానిస వ్యవస్థపై పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఉన్నాయి. అప్పటి సమాజంలో బానిసలు లేరని మెగస్తనీస్ పేర్కొన్నారు. బౌద్ధ సాహిత్యం మాత్రం 3 రకాల బానిసలు ఉండేవారని తెలిపింది. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ బానిస వ్యవస్థ ప్రస్తావన ఉంది. అప్పటి సమాజంలో స్త్రీలకు తగినంత గుర్తింపు లేదు. బహుభార్యత్వం ఎక్కువగా ఉండేది. దీంతో పాటు బాల్య వివాహాలు, వర్ణకట్నం లాంటి సాంఘిక దురాచారాలు ఉండేవి. ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే మౌర్యుల కాలంలోనూ వ్యవసాయమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. దీంతో పాటు వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి మౌర్యులు కృషి చేశారు. భూములను సర్వే చేయించి పంటలో 1/4 నుంచి 1/6 వంతు శిస్తు విధించారు. ప్రాంతాలను బట్టి శిస్తు రేటును మార్చుతూ ఉండేవారు. వ్యవసాయానికి సాగునీటి సౌకర్యాలు కల్పించారు. చంద్రగుప్త మౌర్యుడు తన పాలనా కాలంలో సౌరాష్ట్రలో సుదర్శన తటాకాన్ని తవ్వించారు. అప్పటి పాలకులు పరిశ్రమల అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టారు. లోహ, వస్త్ర, కొయ్య పరిశ్రమలు అభివృద్ధి చేశారు. చేనేత, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు ప్రోత్సహించారు. ఆయుధాలు, ఓడల తయారీ, గనుల తవ్వకం లాంటి రంగాల్లో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేది. అనేక రకాల పారిశ్రామిక వృత్తుల వారు సంఘాలుగా ఏర్పడ్డారు. వీటినే శ్రేణులుగా వ్యవహరించేవారు. లోహ పరిశ్రమతో పాటు రాతి వస్తువుల తయారీ ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది. అశోకుడి కాలంలో తయారు చేసిన రాతి స్తంభాలను పరిశీలిస్తే అప్పటి రాతి ఫలకాల నిర్మాణ నిపుణుల నైపుణ్యం తెలుస్తుంది. తక్షశిలలో ఈ రాతి ఫలకాల నిర్మాణ నిపుణులు శిక్షణ పొందేవారు. మధుర, కాశీ, వంగా లాంటి రాజ్యాల్లో నూలు వస్త్ర తయారీ ఎంతో అభివృద్ధి చెందింది. కుండల తయారీ మరో ప్రధాన వృత్తి పరిశ్రమగా పేరొందింది. నాటి కుమ్మరం పనిని నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్గా పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలతో పాటు వర్తక వాణిజ్యాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. దేశీయ వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ వ్యాపారం విరివిగా సాగింది. బర్మా, గ్రీకు లాంటి దేశాలతో విదేశీ వాణిజ్యం అధికంగా జరిగేది.
సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, ముత్యాలు, నూలు వస్త్రాలు, దంతపు వస్తువులు ప్రధాన